డాక్టర్ గారు, సెక్స్ కావాలని అనిపించినప్పుడు నాకు యోని దగ్గర తడిగా మారుతుంది. ఇదేమైనా నరాల బలహీనత? కాదు, ఇది న్యాచురల్, ప్రకృతి సహజమైనది. ఎప్పుడైతే లైంగికపరమైన ఆలోచనలు వస్తాయో, ప్రేరణ కలుగుతుందో మనసుకి, వెంటనే మెదడులోంచి సంకేతాలు వస్తాయి. ఎక్కడికి? యోని దగ్గరికి. యోని దగ్గర క్లైటోరిస్ ఉంటుంది, జీ స్పాట్ ఉంటుంది, యోని లోపల రకరకాల గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథి ఎప్పుడైతే లైంగికపరమైన సంకేతాలు మెదడులోంచి వచ్చాయో, ఆలోచన పుట్టుకెళ్ళింది. ఆలోచన కలగగానే వెంటనే మెదడు స్పందిస్తుంది. స్పందించి మరి సెక్స్కి సమాయత్తం చేయాలి. యోని తడిగా ఉంటేనే అంగప్రవేశం సులువుగా ఉంటుంది. యోని తడిగా లేకపోతే సెక్స్లో మండుతుంది యోనిలో. అంచేత ప్రకృతి సహజంగా జరిగేది ఏంటంటే, లైంగికపరమైన ఆలోచన కలగగానే నువ్వు సెక్స్కి రెడీ, అంచేత నీకే మంట పుట్టడం చేస్తున్నా అవుతుంది అని చెప్పి మెదడు ఏం చేస్తుంది? యోనిలో ఉన్న గ్రంథుల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేసే గ్రంథులన్నీ ద్రవాల్ని స్రవింపజేస్తాయి. మీ సెక్స్లో పాల్గొనలేదు, కానీ ఇది న్యాచురల్ ప్రాసెస్. మెదడు అలా చేస్తుంది. అంచేత ఇప్పుడు యోని లోపల ఉండే గ్రంథుల్ని స్టిమ్యులేట్ చేయండి, ప్రేరణ కలిగించడం. ఆ గ్రంథులు వీడు ఎలా అయితే మనం ఏదైనా ఇష్టమైన వస్తువు ఉందనుకోండి, అబ్బా ఎంత బాగుందో అన్నాం అనుకోండి, అనగానే నోట్లో లాలజాలం ఊరుతుంది కదా. నీకు చక్కగా స్వీట్ చూశారు, ఏదో ఐస్ క్రీమ్ చూశారు, చాలా బాగుంది, ఏదో తినాలని ఉంది అక్కడ, మీకు భలే ఇష్టమైన పిండి వంట ఉంది అక్కడ అనగానే నోట్లో ఇంత లాలజాలం ఊరిపోతుంది. ఏమైంది? ఎప్పుడైతే ఆలోచన కలిగిందో మా నోట్లో ఉన్నటువంటి లాలాజాల గ్రంథులు స్టిమ్యులేట్ అయ్యి నీరులాగా నోట్లో లాలాజలం తయారైంది. అదేవిధంగా ఎప్పుడైతే సెక్స్ పరంగా మనసు స్పందించిందో, ప్రేరణ పొందిందో, మెదడు వెంటనే అక్కడి సంకేతాలు పంపిస్తుంది. యోని అక్కడి గ్రంథులన్నీ నీరు అవుతాయి. అప్పుడు సెక్స్ పోతాయి. గ్రంథులు ఊరు డ్రై విజయన అంటాం. అబ్బా తెగని పుడుతుంది, మంట పుడుతుంది, అబ్బా వద్దురా బాబు సెక్స్ అన్నట్లు అనిపిస్తూ కూడా. అంచేత దిస్ ఈజ్ వెరీ న్యాచురల్. అది నరాల పరిస్థితి కాదు, దిస్ ఈజ్ వెరీ న్యాచురల్. ప్రకృతి స్వతసిద్ధమైంది, ప్రకృతి పరంగా జరిగేది, న్యాచురల్గా జరిగేది. అంతేగాని నా సెక్స్ పరం కోరికలు యోనిలో ద్రవాలు ఉన్నట్లయితే, అక్కడ యోని తడైనట్లయితే అది నరాల బలహీనత కానే కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. అంచేత దాని గురించి భయపడవసరం లేదు. కొంతమంది అనుకుంటారు, కొంతమందికి ఎంత అనుకుంటారండి, కొద్దిగా ఏమైంది సరే. కొంతమందికి అయితే ఒక పావు గ్లాసు నీళ్లు ఒలికితే ఎన్ని నీళ్ళు వస్తాయి, అన్ని నీళ్ళు వస్తాయి అక్కడ. ఒక పావు గ్లాసు నీళ్లు వీళ్ళు ఒలికాయి అనుకోండి, అలాగా యోనిలోంచి అలా కారిపోతాయి. అంటే మెదడు నుంచి వచ్చే సంకేతాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే క్షణాల్లో యోనిలో ఉన్న గ్రంథుల్ని స్టిమ్యులేట్ చేసేస్తాయి. అంటే ఆ కడిగితే ప్రేరణ బట్టి ఉంటుంది, అలాగే వాడు స్పందించే హృదయం బట్టి ఉంటుంది. అది అదేమీ జబ్బు కాదు, అది చాలా హెల్దీ సైన్ అంటాం, ఆరోగ్యకరమైన లక్షణం, అంతేగాని నరాల బలహీనత కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.